దొంగల నుంచి రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి రష్మి పెరుమాల్ మాట్లాడుతూ పట్టణంలోని చెర్విత మెలోడీస్ లో వారం రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసు ఛేదించినట్టు తెలిపారు. నిందితులు 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి ఒక డాక్టర్ ఇంట్లోకి చొరబడి యజమానురాలిని పిల్లలను తాళ్లతో బంధించి ₹1,00,000 8.2 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. నిందితుల్లో ఒకరు మాజీ ఆర్మీ ఉద్యోగి అని విచారణలో తేలినట్టు పేర్కొన్నారు. దొంగతనం వ్యవహారంలో 10 మంది ఉన్నారని, వారిలో 9 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. వీరి నుంచి 4.6 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, ₹50,000తో పాటు ఒక యమహా బైక్, దొంగతనానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సో దిస్ ఇస్ రిగార్డింగ్ డెకాయిటీ కేస్. ఇది 4th ఏప్రిల్ రోజు జరిగింది. 8 PM ఈవినింగ్ నైట్ ఆల్మోస్ట్ డస్క్ టైంలో 8 PM చెర్విత మెడోస్ అని మురుగుపల్లి సిద్దిపేట చెర్విత మెడోస్ ఈ ఏరియాలో జరిగిన కేసు ఇది. ఇనిషియలీ రాబరీ అనుకొని కట్టాము. ఇది నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ దీంట్లో ఇప్పుడు 9 అక్యూజ్డ్ అప్రిహెండ్ చేశాము. అండ్ కేసు ఇప్పుడు ఆల్టర్ అయ్యి డెకాయిటీకి ఆల్టర్ అయింది యాజ్ పర్ ది లా. సో దీంట్లో ఇనిషియల్ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేశాము ఈ కేసులో. సో మాకు ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే దీంట్లో అక్యూజ్డ్ ఒక 3 పర్సన్స్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఒక డాక్టర్స్ హౌస్లో ఈ చెర్విత మెడోస్ ఉన్న ఏరియాలో అరౌండ్ 8 PMకి ఎంటర్ అయ్యి అక్కడున్న లేడీస్ అండ్ పిల్లలు వాళ్ళని బెదిరించి వాళ్ళు కాలు చేతులు కట్టేసి ఇంటి దగ్గర ఉన్న కొంచెం క్యాష్ అరౌండ్ 1 lakh క్యాష్ అని చెప్పారు వాళ్ళు, అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రోజు అఫెన్స్ జరగగానే మా కమిషనర్ మేడం గారు ఆదేశాల మేడంకు 10 టీమ్స్ రెడీ చేసుకొని మేము ఇమీడియట్లీ సీన్లో పోవడం జరిగింది. సీన్లో పోయిన తర్వాత క్లూస్ టీమ్ని పిలిపించడం జరిగింది. ఆ విక్టిమ్స్ని అక్కడనే వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ధైర్యం చెప్పిన తర్వాత కంప్లైంట్ కూడా అక్కడనే తీసుకొని ఈవెన్ దో ఎఫ్ఐఆర్ కూడా అక్కడనే ఇచ్చేసి టీమ్స్ అని ఫామ్ చేసినాము. ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ని సరౌండింగ్ 360 డిగ్రీ తీసుకొని అన్ని వేస్ని మేము కనెక్ట్ తీసుకొని 10 టీమ్స్ 10 వేస్లలో ఆ సీసీ కెమెరా చూడటము, అట్లనే ఫింగర్ ప్రింట్ ఎఫర్ట్స్ని కూడా కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేసుకొని ఆ టీమ్స్ మెయిన్ రాజేష్ అండ్ చంద్రమోహన్, వివేక్, సౌజన్య టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళ యొక్క మూమెంట్స్ని చేసుకొని దాదాపు 72 అవర్స్ కూడా 360 డిగ్రీస్లో వర్క్ చేస్తూ ఎవరు కంటిన్యూస్ వర్క్ చేసుకొని వాళ్ళని డిటెక్ట్ చేసుకొని ఆ ప్రాపర్టీని తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ. టోటల్ 8 తులాల 6 గ్రామ్స్ పోయింది. ఇప్పుడు మనకు 4 తులాల 6 గ్రామ్స్ రికవర్ అయింది. మిగతా 4 తులాల 2 గ్రామ్స్ వరకు 3 గ్రామ్స్ వరకు అతను రామగుండంలోని ముతూట్ ఫైనాన్స్లో పెట్టినారు. అది కూడా